జోష్న విషయంలో ఇంక సుమిత్ర అయితే దీప దగ్గరికైతే వెళ్తుంది. కానీ అంతకుముందే దీప అయితే ఎంతసేపు మా భావం చేసుకోవాలని చెప్పని అన్న ఆలోచనే కానీ తను వేరే వాళ్ళని చేసుకొని తన లైఫ్ సెటిల్ చేసుకోవాలని లేదు. అయినా సుమిత్రమ్మ విషయం దగ్గర నేను ఆగిపోతున్నాను, లేదంటే ఆ జోష్నని ఆ చెంప ఈ చెంప పగలు కొట్టేసిందను అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా సుమిత్ర అయితే దీప దగ్గరకు వచ్చి, నన్ను క్షమిస్తావా జోష్న చేసిన విషయానికి అయ్యి అంటే, అమ్మ మీరేంటి ఇలా చెప్పడం అంటే, అవును ఒక కూతురు తప్పు చేసింది అంటే ఆ కూతురు ఆ తల్లిదే బాధ్యత ఉంటుంది దీప అంటే, నీకెలాగో అమ్మా నాన్న లేరు కైనాయ్, నువ్వు మాత్రం మా అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు కానీ నా కూతురు అలా లేదు అని మీరు ఎక్కువ బాధపడకండి అమ్మా, మీకు మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుందంటే నా కూతురు విషయంలో నాకు ఆరోగ్యం ఎప్పుడో దెబ్బతినిందని అంటుంది. ఇంక ఎలా అయినా తనని మార్చి పెళ్ళి కొప్పించాలి. దీని విషయంలో జోష్న ఏమన్నా అన్నా నువ్వు పట్టించుకోవద్దు దీప అని అంటే, అయ్యో తను నా చెల్లి లాంటిదమ్మా, నేను ఎందుకు పట్టించుకుంటాను, తన్ని మా బావ చూసుకుంటాడు, ఎందుకంటే తనకి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మేమిద్దరమే తీసుకున్నాం కదా అన్నట్టుగా సుమిత్రకైతే ధైర్యం చెప్తుంది దీప. ఇంకా పారిజాతం కూడా వచ్చి, ఎందుకు సుమిత్ర నువ్వు జోష్న విషయంలో ఎక్కువ ఆలోచన తీసుకుంటున్నావు, జరగాల్సింది ఎలాగో జరుగుతుంది, చెప్పారు కదా కార్తీక్ దీప తన బాధ్యత వాళ్ళిద్దరిదని, కార్తీక్ చెప్పాడు అంటే ఇచ్చిన మాట నిలబెడతాడని తెలుసు కదా, అందులో తను నా మనవడు అన్నట్టుగా ఇంకా పారిజాతం అంటూ ఉంటే ఇంకా సుమిత్రకి వాళ్ళందరూ నాకు కూతురికి సపోర్ట్గా ఉండాలని చాలా సంతోషిస్తుంది. కానీ జోష్న అయితే మాత్రం మరో కొత్త నాటకం అయితే మొదలుపెట్టి అందరికీ షాక్ ఇస్తుంది.